Hi friends, welcome to Anshu's library. Today's topic is about food web. So మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ ఎకోసిస్టమ్ స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ దట్ ఈస్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ వన్ ఆఫ్ ద ఫంక్షనల్ అట్రిబ్యూట్ దట్ ఈస్ ఫుడ్ చైన్ గురించి కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. అండ్ టుడేస్ క్లాస్ ఈజ్ అబౌట్ ఫుడ్ వెబ్. This is also one of the important functional attribute of an ecosystem. So let's start the class. So first of all, food web. Food chains in ecosystem are rarely found to operate as isolated linear sequences. సో మనకి ఫుడ్ చైన్స్ అనేవి ఎకోసిస్టంలో లీనియర్ సీక్వెన్సింగ్గా రేర్గా ఉంటాయి. అంటే ఏంటి, మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న ప్రొడ్యూసర్స్, ప్రైమరీ డిపెండ్ ఆన్ ప్రొడ్యూసర్స్, సెకండరీ డిపెండ్ ఆన్ ప్రైమరీ అండ్ టెరిషరీ డిపెండ్ ఆన్ సెకండరీ. సో ఇట్ ఈస్ ఏ లీనియర్ సీక్వెన్స్. సో ఇలాంటి ఆర్డర్లో చాలా రేర్గా ఫుడ్ చైన్స్ అనేవి ఉంటాయి. మనకి ఎక్కువగా ఎలా ఉంటాయి, కాంప్లెక్స్గా ఉంటాయి. ఇట్ మీన్స్ అంటే 2 to 3 ఫుడ్ చైన్స్ అనేవి మనకేమవుతాయి, ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయిపోయి ఒక ఫుడ్ వెబ్ అనేది ఆహారపు వలయము అంటాము. ఫుడ్ చైన్ అంటే ఆహారపు గొలుసు అని అంటాం. ఇలా ఆహారపు గొలుసులా చాలా రేర్గా ఉంటాయి మనకి. Rather, they found to be interconnected and usually form a complex network with several linkages and are known as food webs. వాటినే మనం food webs అనుకోవచ్చు. Thus, food web is a network of food chains where different type of organisms are connected at different trophic levels so that there are number of options of eating and being eaten at each trophic level. సో మనం ఏం చెప్తున్నాము, ఈ ఫుడ్ చైన్స్ అనేవి ఒక ఫుడ్ చైన్ అంటే ఒక 2-3 ఫుడ్ చైన్స్ అనేవి ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్ట్ అవ్వడం వల్ల ఒక ఆర్గానిజంకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఈచ్ ఆర్గానిజం హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఆఫ్ ఈటింగ్ అండ్ బీయింగ్ ఈటన్. అంటే వేరే వాటి మీద డిపెండ్ అవ్వడానికి దానికి ఆప్షన్ అనేది ఉంటుంది. అలాగే వేరే ఆర్గానిజం ఆ ఆర్గానిజంని తినటానికి కూడా, అంటే ఈటన్ అప్ చేయడానికి కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. And then an example of food web in unique Antarctic ecosystem. This is representing the total ecosystem including Antarctica Sea and continental land. సో ఇక్కడ మనం ఫుడ్ వెబ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్గా అంటార్క్టికా రీజియన్ తీసుకున్నట్లయితే, అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్, ద ల్యాండ్ డస్ నాట్ షో ఎనీ హయ్యర్ లైఫ్ ఫార్మ్ ఆఫ్ ప్లాంట్స్. మనకి ఇక్కడ అసలు స్పీసీస్ డైవర్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ద ఓన్లీ స్పీసీస్ ఆర్ దట్ సమ్ ఆల్గే, లైకిన్స్ అండ్ మాసెస్. సో మనకి ఇలాంటి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ మాత్రమే మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ద ఓన్లీ స్పీసీస్ ఆర్ ఆల్గే ఎక్కువగా ఉంటాయి, లైకిన్స్ అండ్ మాసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ద యానిమల్స్ ఇంక్లూడ్ పెంగ్విన్స్ అండ్ స్నో పెట్రల్ విచ్ డిపెండ్స్ అపాన్ ఆక్వాటిక్ చైన్ ఆఫ్ దర్ ఫుడ్ ఎనర్జీ. సో ఎనర్జీ కోసం ఈ పెంగ్విన్స్ కావచ్చు, స్నో పెట్రల్స్ కావచ్చు, ఇలాంటి కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి, యానిమల్స్ అనేవి విచ్ డిపెండ్ అపాన్ దీస్ ఆక్వాటిక్ ఫుడ్ చైన్. అంటే ఏంటి, ఆల్గే, లైకిన్స్ ఇలాంటి వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. అండ్ కమింగ్ టు ట్రాపికల్ రీజియన్స్, అంటే మనకి ఏవైతే డిస్ట్రిబ్యూట్ అవుతున్న ఫారెస్ట్ రీజియన్స్ తీసుకున్నట్లయితే, ద ఎకోసిస్టమ్ ఆర్ మచ్ మోర్ కాంప్లెక్స్. దే హ్యావ్ రిచ్ స్పీసీస్ డైవర్సిటీ అండ్ దేర్ఫోర్ ద ఫుడ్ వెబ్స్ ఆర్ మచ్ మోర్ కాంప్లెక్స్. ఫుడ్ వెబ్స్ గివ్స్ గ్రేటర్ స్టెబిలిటీ టు ద ఎకోసిస్టమ్. సో ఇలాంటి అంటార్క్టికా రీజియన్స్లో మనకి సింపుల్ ఫుడ్ చైన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ ఉండదు కాబట్టి ద ఫుడ్ చైన్స్ ఆర్ వెరీ వెరీ సింపుల్. అండ్ కమింగ్ టు ట్రాపికల్ రీజియన్స్, మనకి ఫుడ్ వెబ్స్ అనేవి కూడా ఎలా ఉంటాయి, మచ్ మోర్ కాంప్లెక్స్. వై? బికాస్ డైవర్సిటీ ఆఫ్ స్పీసీస్ ఈజ్ వెరీ వెరీ హై ఇన్ ట్రాపికల్ రీజియన్స్. అండ్ దెన్ in a linear food chain, if one species become extinct or one species suffer, then the species in the subsequent trophic level are also affected. It means మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, లీనియర్ ఫుడ్ చైన్ తీసుకున్నట్లయితే, అంటే మనం ఇందాక చెప్పుకున్న ప్రొడ్యూసర్స్, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. సో ఇలాంటి ఒక లీనియర్ ఫుడ్ చైన్ తీసుకున్నట్లయితే ఇందులో ఏదైనా ఒక స్పీసీస్ అనేది కనుక ఎక్స్టెంట్ అయిపోతే వాట్ వుడ్ బి హ్యాపెన్? సో సెకండరీకి ఫుడ్ అనేది తగ్గిపోతుంది. సెకండరీకి ఫుడ్ అనేది తగ్గిపోయింది అని అంటే సెకండరీ కన్జ్యూమర్స్ నెంబర్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. సెకండరీ కన్జ్యూమర్స్ నెంబర్ డిక్రీజ్ అయితే వీటిని ఫీడప్ చేసుకునేవేంటి, టెరిషరీ కన్జ్యూమర్స్. సో టెరిషరీ కన్జ్యూమర్స్కి ఫుడ్ దొరకకపోవడం వల్ల గ్రాడ్యువల్గా వీటి నెంబర్ అనేది కూడా
డిప్లీట్ అవుతుంది. సో ఏమవుతుంది మనకి ఈ ట్రాఫిక్ లెవెల్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎప్పుడు ఇన్ ఏ లీనియర్ ఫుడ్ చైన్ ఇఫ్ వన్ స్పీసీస్ బికమ్ ఎక్స్టింక్ట్ ఒకవేళ అదే కనుక ఒక ఫుడ్ వెబ్ తీసుకున్నట్లయితే దేర్ ఆర్ ఏ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్ అట్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్. సో ఇఫ్ వన్ స్పీసీస్ ఈజ్ ఎఫెక్టెడ్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ అదర్ ట్రాఫిక్ లెవెల్స్ సో సీరియస్లీ. వై బికాస్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాము 2 to 3 ఫుడ్ చైన్స్ అనేవి ఇంటర్ కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం హ్యావింగ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఒకవేళ ఒక స్పీసీస్ నెంబర్ అనేది డిక్రీజ్ అయినా దానికి వేరే ఆప్షన్ అనేది ఉంటుంది, వేరే ఆర్గానిజంని ఫీడప్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అంత ట్రాఫిక్ లెవెల్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ ట్రాఫిక్ లెవెల్స్ అనేవి అంత సీరియస్గా ఎఫెక్ట్ అవ్వవు. మనం ఒక్కసారి పిక్చర్ అనేది చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది. సో జస్ట్ లుక్ ఎట్ దిస్. సో హియర్ goat, rabbit, mouse, these are all primary consumers. So these primary consumers depend on green plants. సో గ్రీన్ ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. సో ఈ ప్రైమరీ కన్స్యూమర్స్ మీద ఏమేమి డిపెండ్ అవుతున్నాయి? స్నేక్, కోవెల్, వైల్డ్ క్యాట్, జాకెల్స్, ఇంకా ఫాక్స్, ఉల్ఫ్. సో ఇలాంటి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా సెకండరీ కన్స్యూమర్స్ విచ్ ఆర్ ఆల్ డిపెండ్ ఆన్ ప్రైమరీ కన్స్యూమర్స్. సో ఇందులో ఒకవేళ కనుక ఇదే ఫుడ్ చైన్లో ర్యాబిట్ నెంబర్ అనేది కనుక గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయినా మనకేంటి ఇక్కడ ఓవెల్స్కి, స్నేక్స్కి, జాకెల్స్కి, ఫాక్స్కి దే ఆర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఇక్కడ గోట్ అనేది ఉంది, మౌస్ అనేది ఉంది, ఇంకా ప్రైమరీ కన్స్యూమర్స్లో నెంబర్ ఆఫ్ షీప్స్ ఉంటాయి, ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఎలాంటి సీరియస్ ఎఫెక్ట్ అనేది ఫర్దర్గా ఉండే ట్రాఫిక్ లెవెల్స్ మీద ఉండదు. అలాగే లయన్స్, అలాగే ఏవైతే స్నేక్స్ కావచ్చు, టైగర్స్ కావచ్చు, ఏవైతే టెరిషరీ కన్స్యూమర్స్ ఉన్నాయో వాటికి కూడా ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. వై బికాస్ దే ఆర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఆఫ్ ఈటింగ్ అండ్ బీయింగ్ ఈటెన్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. సో దిస్ ఈజ్ ఏ ఫుడ్ వెబ్. ఇక్కడ మనకి 3 ఫుడ్ చైన్స్ని ఇంటర్ కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇంటర్ కనెక్ట్ చేసి ఒక ఫుడ్ వెబ్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ దిస్ ఈజ్ అబౌట్ ఫుడ్ వెబ్. And then significance of food chain and food web. Food chains and food web play a very significant role in the ecosystem because the two most important functions, that is energy flow and nutrient cycling, takes place through them. So we know that food chain and food web anedi it play a very important role in the ecosystem. So here just look at this. సో మనం ఏం చెప్తున్నాం, 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్, దట్ ఈస్ ఎనర్జీ ఫ్లో అండ్ న్యూట్రియంట్ సైక్లింగ్. ఈ రెండు కూడా మనకి ఫుడ్ ద్వారానే జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ని ప్రైమరీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది, న్యూట్రియంట్స్ అనేవి కూడా ఒక ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజంకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నాయి. అండ్ ఈ ఆర్గానిజమ్స్లో ఏదైనా చనిపోయినప్పుడు ఏమవుతుంది మనకి అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వాటిని డికంపోజిషన్ చేసి తిరిగి న్యూట్రియంట్స్ని సాయిల్లోకి రిలీజ్ చేస్తాయి, విచ్ ఆర్ అగైన్ టేకెన్ అప్ బై ప్లాంట్స్. సో అంటే ఏంటి, న్యూట్రియంట్ సైక్లింగ్ అనేది జరుగుతుంది, ఎనర్జీ ఫ్లో అనేది జరుగుతుంది. ఫుడ్ చైన్స్ షో ఏ యూనిక్ ప్రాపర్టీ ఆఫ్ బయాలజికల్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ సమ్ కెమికల్స్. సో మనకి ఈ ఫుడ్ చైన్స్ అనేది విచ్ ఎగ్జిబిట్ ఏ యూనిక్ ప్రాపర్టీ, దట్ ఈస్ బయాలజికల్ magnification, biomagnification, very important. There are several pesticides, heavy metals and other chemicals which are non-biodegradable in nature. సో వి నో దట్ మనకి చాలా వరకు పెస్టిసైడ్స్ అంటే పొలాల్లో ఏవైతే పెస్ట్ని కంట్రోల్ చేయడానికి వాడే పెస్టిసైడ్స్ కావచ్చు, హెవీ మెటల్స్ కావచ్చు, అండ్ కొన్ని టైప్ ఆఫ్ కెమికల్స్ అనేవి విచ్ ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్ ఇన్ నేచర్. సో అవి డిగ్రేడేషన్ అనేది జరగదు, మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వాటిని డిగ్రేడ్ చేయలేవు. సచ్ కెమికల్స్ ఆర్ నాట్ డికంపోజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్. సో ఏమవుతుంది, అండ్ దే కీప్ ఆన్ పాసింగ్ ఫ్రమ్ వన్ ట్రాఫిక్ లెవెల్ టు అనదర్ ట్రాఫిక్ లెవెల్. జస్ట్ లుక్ ఎట్ దిస్. And at each trophic level, successive trophic levels, they keep on increase in concentration. This phenomena is known as biomagnification or biological magnification. Biomagnification or biological magnification. సో అంటే ఏం చెప్పొచ్చు మనం, మనకేం చేస్తారు, పెస్ట్ని కంట్రోల్ చేయడానికి పెస్టిసైడ్స్ అనేవి ప్లాంట్స్ మీద స్ప్రే చేస్తారు. స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ప్లాంట్స్ మీద ఏం డిపెండ్ అవుతాయి, ప్రైమరీ డిపెండ్ అవుతాయి, ప్రైమరీ మీద సెకండరీ డిపెండ్ అవుతాయి, సెకండరీ మీద టెరిషరీ అనేవి డిపెండ్ అవుతాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ప్లాంట్స్లో ఒక 10% పెస్టిసైడ్ అనేది స్ప్రే చేస్తే ప్రైమరీ దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రైమరీ అనేది ప్లాంట్స్ మీద ఫుడ్ని
కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు వీటి మీద మనకేమవుతుంది, ప్రైమరీ కన్జ్యూమర్స్కి వెళ్ళేటప్పటికి వీటి కాన్సన్ట్రేషన్ అనేది 10 కాస్త 20% అవుతుంది. ప్రైమరీ కన్జ్యూమర్స్ని సెకండరీ తీసుకుంటా ఉంటే సో 20 కాస్త 30%, అంటే సక్సెసివ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దే కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ దీస్ chemicals. So what would be happen, it resulting biomagnification అనేది రిజల్ట్ అవుతుంది. సో జస్ట్ లుక్ ఎట్ దిస్ కేస్ స్టడీ, a buildup of DDT concentration. We know that DDT a broad range insecticide. We know that DDT అంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరోఈథేన్ అనే ఒక పెస్టిసైడ్. ఇట్ ఈస్ ఏ ఇన్సెక్టిసైడ్ అంటే ఇన్సెక్ట్స్ని చంపడానికి మనకి అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో వాడే ఈ DDT అనేది some birds like osprey were found to suffer a sharp decline in their population. ఈ DDT అనేది ఎక్కువగా వాడటం వల్ల ఆస్ప్రే బర్డ్స్ అనేవి డిక్లైన్ అయిపోయినాయి, వాటి నెమ్మది అంటే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయినాయి. సో ఇక్కడ రిజల్ట్ అయినది ఏంటంటే ద యంగ్ వన్స్ ఆఫ్ దీస్ బర్డ్స్ వర్ ఫౌండ్ టు హ్యాచ్ అవుట్ ఇన్ ప్రీమెచ్యూర్ కండిషన్స్ లీడింగ్ టు దేర్ డెత్. సో ఏవంటి కండిషన్, దిస్ వాజ్ లాటర్ ఫౌండ్ టు బి డ్యూ టు బయోమాగ్నిఫికేషన్ ఆఫ్ DDT త్రూ ద ఫుడ్ చైన్. సో అక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటి, DDT అనేది ఫుడ్ చైన్ ద్వారా బయోమాగ్నిఫికేషన్ అనేది జరగడం వల్ల ఇది రిజల్ట్ అయింది అనేది మనకి ఈ కేస్ స్టడీలో చెప్తున్నారు. సో DDT స్ప్రేడ్ ఫర్ పెస్ట్ కంట్రోల్ వాజ్ ఇన్ వెరీ లో కాన్సన్ట్రేషన్, బట్ ఇట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్డ్ అలాంగ్ ద ఫుడ్ చైన్ త్రూ ఫైటోప్లాంక్టన్. సో జస్ట్ లుక్ ఎట్ దిస్. సో ఇక్కడ ఏమైంది, మనకి DDT అనేది పెస్ట్ కంట్రోల్కి చాలా లో కాన్సన్ట్రేషన్లోనే అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో వాడటం జరిగింది. బట్ ఇక్కడ ఏమైంది, మనకి ఫుడ్ చైన్ ద్వారా మనకి ఫస్ట్ ఏమైంది, దిస్ ఎంటర్డ్ ఇంటూ ఫైటోప్లాంక్టాన్స్ నేను తీసుకుంటే జూ ప్లాంక్టాన్స్, అండ్ దీస్ జూ ప్లాంక్టాన్స్ ఆర్ టేకెన్ అప్ బై ఫిష్. అండ్ ఈ ఫిష్ని ఏవైతే ఆస్ప్రే బర్డ్స్ అనేవి తీసుకున్నప్పుడు ఫైటోప్లాంక్టాన్స్లో ఉన్న కాన్సన్ట్రేషన్కి దాదాపు ఒక 100 times, సెవెరల్ 1000 times మనకి ఆ కాన్సన్ట్రేషన్ అనేది బర్డ్స్ దగ్గరకు వచ్చేటప్పుడు ఫిష్లోనే 100 times ఇంక్రీజ్ అయింది. అదే బర్డ్స్ దగ్గరకు వచ్చేటప్పుడు 1000 times మనకి ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఏమైంది, థిన్నింగ్ ఆఫ్ షెల్స్ ఇన్ ద బర్డ్స్ ఎగ్స్. ఆ బర్డ్స్ ఎగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్స్ షెల్స్ అనేవి చాలా పల్సగా ఉన్నాయి, చాలా థిన్గా అయిపోయినాయి. సో ఎప్పుడైతే ఆ షెల్ అనేది థిన్గా ఉందో ప్రీమెచ్యూర్ కండిషన్స్లోనే అవి బయటికి రావడం జరుగుద్ది ఆ యంగ్ వన్స్ అనేవి, అండ్ విచ్ రిజల్టింగ్ ద డెత్ ఆఫ్ ద యంగ్ వన్స్. So and then just look at this. This was later found to be due to biomagnification of DDT through the food chain. So food chain ద్వారా ఈ బయోమాగ్నిఫికేషన్ DDT అనేది బయోమాగ్నిఫికేషన్ జరగడం వల్ల ఆ ఆస్ప్రే బర్డ్స్ నెంబర్ అనేది గ్రాడ్యువల్గా డిక్లైన్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేస్ స్టడీ. జస్ట్ లుక్ ఎట్ దిస్. DDT స్ప్రేడ్ ఫర్ పెస్ట్ కంట్రోల్ వాజ్ ఇన్ లో కాన్సన్ట్రేషన్. సో వాళ్ళు యాక్చువల్గా DDT అనేది అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో చాలా తక్కువ కాన్సన్ట్రేషన్లోనే స్ప్రే చేయడం జరిగింది, బట్ ఇట్స్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్డ్ అలాంగ్ ద ఫుడ్ చైన్ త్రూ ఫైటోప్లాంక్టాన్స్ టు జూప్లాంక్టాన్స్ అండ్ దెన్ టు ఫిష్ విచ్ వాజ్ ఈటన్ అప్ బై బర్డ్స్. సో మనకి ఇక్కడ ఏమైంది, ఫైటోప్లాంక్టాన్స్, సో ఫైటో నుంచి జూప్లాంక్టాన్స్, అండ్ జూప్లాంక్టాన్స్ నుంచి ఫిష్, అండ్ ఈ ఫిష్ నుంచి బర్డ్స్. సో ఇలా గ్రాడ్యువల్గా ఒక ఫుడ్ చైన్ ద్వారా వచ్చినప్పుడు ఈ బర్డ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కాన్సన్ట్రేషన్ అనేది విచ్ వాజ్ మ్యాగ్నిఫైడ్ సెవెరల్ 1000 times ఇన్ ద బర్డ్స్, సో విచ్ కాజ్డ్ థిన్నింగ్ ఆఫ్ షెల్స్ ఇన్ ద బర్డ్స్ ఎగ్స్. సో ఆ బర్డ్స్ ఎగ్స్ అనేవి ఏమైనాయి, చాలా వాటి షెల్ అనేది థిన్గా అయిపోయింది, ఆ ఎగ్ షెల్ అనేది చాలా థిన్గా అయిపోయింది. సో థిన్గా అవడం వల్ల ప్రీమెచ్యూర్ కండిషన్లోనే ఆ యంగ్ వన్ అనేది బయటికి రావడం వల్ల విచ్ కాజింగ్ డెత్ ఆఫ్ ద యంగ్ వన్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కేస్ స్టడీ రిలేటెడ్ టు biomagnification. So this is one of the unique property exhibited due to food chain వల్ల exhibit అయ్యే one of the unique property. So this is about food web. I hope you understand this class. If you want to see more videos in my channel, subscribe to my channel. Thank you.